పెద్దలు పరచూరు గోపాలకృష్ణ గారు, పెద్దలు బ్రహ్మానందం గారు, మోహన్ బాబు గారు, శరత్ కుమార్ గారు, కన్నప్ప సినిమా విష్ణు చేస్తా అన్నప్పుడు, మోహన్ బాబు గారు నిర్మిస్తా అన్నప్పుడు నేను కొద్దిగా భయపడ్డాను, కొద్దిగా బాధపడ్డాను. ఎందుకు ఇంత ఖర్చు పెట్టి అవసరమా? అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుకోవద్దు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. ఇంత వాలటైల్ ఇండస్ట్రీలో ఎందుకంటే నాకు వాళ్ళంటే ఇష్టం, ప్రేమ, అభిమానంతో భయపడ్డా. పొగుడుతున్నావా లేక నేను రియల్ గా మాట్లాడుతున్నాను శివారెడ్డి. ఉన్నాళ్ళో తెలీదు, హైదరాబాద్ న్యూజిలాండ్ నుంచి ల్యాండ్ అయి చెప్పాడు, వాట్ ఏ ఫిలిం, వాట్ ఏ షూటింగ్ అన్నాడు. నేను నమ్మను. నమ్మొద్దురా, అడుగు తీరు. మోహన్ బాబు గారు నన్ను చేతిలో పట్టుకుని కూర్చోబెట్టి థియేటర్లో పైకి వెళ్ళిపోయి సినిమా చూసి పైకి రా అన్నాడు ఆయన. ఫస్ట్ హాఫ్ చూడంగానే నేను ఒళ్ళు జలదరించింది. ఏంటిది, వాట్ ఈస్ దిస్, ఇంత గ్రేట్ ఫిలిం తీస్తారంటే వీళ్ళు. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. లేచి వెనక్కి తిరిగి చూస్తే నా కళ్ళన్నీ ఆనందంతో ధార అయిపోయినాయి, చొక్కా తడిసిపోయింది. దిట్స్ నాట్ ఏ జోక్. కత్తందుకో జానికి. నేను మోహన్ బాబు గారి దగ్గరికి వెళ్ళి ఆయన చేతులు పట్టుకోవాలా కళ్ళు పట్టుకోవాలా అని తెలియక ఆయన కూడా అలాంటి కన్నీళ్లతో లేచాడు. ఇద్దరం కౌగిలించుకున్నాం. రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. ఇంటర్వెల్ తర్వాత 15వ నిమిషంలోనో 16వ నిమిషంలోనో రెబల్ స్టార్ ప్రభాస్ ఎంటర్ అవుతాడు. ఎక్కడ ఒత్తివ్వాలి, ఎక్కడ పొల్లివ్వాలి, ఎక్కడ ఒత్తాలి, ఎక్కడ లేపాలి, దీని తల్లి ఎరగదీసే డైలాగ్ డెలివరీ. విష్ణు, మీ నాన్నగారి కంటే ఈ సినిమాలో బాగా చేసావు. సారీ సార్, గ్రేటెస్ట్ ఫాదర్ ఎవరున్నారంటే మోహన్ బాబు గారే. అది మంచో చెడో. ఓపికగా మోహన్ బాబు గారితో పట్టమంది ఈజీ కాదు సార్. అరే ఓపెన్ చేయ